శాంతి. మురళి తారీఖు మే 3, 2026 ఆదివారం. అవ్యక్త బాప్దాదా గారి రివైజ్ మురళి. రివైజ్ డేట్ 18/1/2010. మురళి సారము: బ్రహ్మా బాబా సమానం. నష్టో మోహ స్మృతి స్వరూపంగా అయ్యేందుకు మనస్సు యొక్క టైం టేబుల్ని తయారు చేసుకొని కర్మలు చేస్తూ కర్మయోగి అశరీరిగా అయ్యే అభ్యాసం చేయండి. ఈరోజు నలువైపులా ఉన్న పిల్లలలో విశేషంగా స్నేహం ఇమిడి ఉంది. ఇది జనవరి 18 మురళి కనుక బాబా అంటున్నారు, అందరిలో విశేషంగా ఈరోజు స్నేహం ఇమిడి ఉంది. నేటి రోజును స్మృతి దినమని అంటారు. బాప్దాదా అమృత వేళ నుండి నలువైపులా చూశారు. దేశంలో కానీ విదేశంలో కానీ పిల్లలందరి హృదయంలో తండ్రిపై గల స్నేహ చిత్రం కనిపించింది. తండ్రి హృదయంలో కూడా పిల్లలు ప్రతి ఒక్కరి స్నేహ చిత్రం ఇమిడి ఉంది. నేటి రోజును విశేషంగా స్నేహ దినము, స్మృతి దినమని అంటారు. బాప్దాదా అమృత వేళ కంటే ముందు నుండే పిల్లల వైపు నుండి స్నేహం యొక్క అనేక ముత్యాల మాలలను చూశారు. పిల్లలు ప్రతి ఒక్కరి హృదయంలో స్వతహాగానే నా బాబా, బ్రహ్మా బాబా, మధురమైన బాబా అనే పాట మ్రోగుతూ ఉంది. మరియు బాప్దాదా హృదయంలో మధురమైన పిల్లలు, ప్రియమైన పిల్లలు అనే పాట మ్రోగుతూ ఉంది. ఈరోజు ప్రతి ఒక్కరి లోపల ఇతర శక్తుల కంటే స్నేహ శక్తి ఎక్కువగా ఇమిడి ఉంది. ఈ పరమాత్మ స్నేహం, ఈశ్వరీయ స్నేహం కేవలం సంగమ యుగంలోనే అనుభవమవుతుంది. ఈ పరమాత్మ స్నేహం గురించి అనుభవీలకే తెలుసు. ఈ స్నేహం అనేది పిల్లలు ప్రతి ఒక్కరిని సహజ యోగులుగా చేస్తుంది. బాప్దాదా చూశారు, పిల్లలందరిలో స్నేహం యొక్క అనుభవం చాలా చాలా ఇమిడి ఉంది. మీ అందరి జన్మకు ఆధారమే స్నేహం. ఇతర శక్తులు తక్కువగా కూడా ఉండవచ్చు, కానీ తండ్రి స్నేహం లేక నిమిత్తమైన విశేష ఆత్మల స్నేహం యొక్క అనుభవం మెజారిటీ అందరి హృదయంలో, ముఖంలో కనిపిస్తుంది. ఇలాంటి అనుభవం లేని పిల్లలు ఒక్కరు కూడా కనిపించలేదు. ఇప్పుడు మీ అందరినీ ఇక్కడికి విశేషంగా ఏది తీసుకొచ్చింది? ఏ విమానంలో వచ్చారు? రైల్లో వచ్చారా లేక విమానంలో వచ్చారా? అందరి ముఖాలలో స్నేహం ఇమిడి ఉంది కనుక స్నేహం అనే విమానం ద్వారా చేరుకున్నారు కదా. ఏం చేయాల్సొచ్చినా సరే స్నేహం అనే విమానంలో అందరూ వచ్చి చేరుకున్నారు. అచ్చా, నలువైపులా ఉన్న తీవ్ర పురుషార్థులు సదా ఉల్లాస ఉత్సాహాలతో అడుగు ముందుకు వేసే పిల్లలకు బాప్దాదా స్మృతి దినం యొక్క ప్రియ స్మృతులను ఇస్తున్నారు. బాప్దాదా హృదయంలో పిల్లలు ప్రతి ఒక్కరూ ఇమిడి ఉన్నారు. మరియు పిల్లలు ప్రతి ఒక్కరి హృదయంలో తండ్రి ఇమిడి ఉన్నారు. తండ్రి హృదయంలో పిల్లలు ఇమిడి ఉన్నారు. కనుక అభినందనలు, అభినందనలు మరియు అభినందనలతో పాటు నమస్తే. అలా తయారు చేసే బాప్దాదా కూడా పిల్లలందరి తరపున నమస్తే. వరదానము: శక్తిశాలి స్థితి ద్వారా రచన యొక్క సర్వ ఆకర్షణల నుండి దూరంగా ఉండే మాస్టర్ రచయిత భవ. వివరణ: ఎప్పుడైతే మాస్టర్ రచయిత, మాస్టర్ నాలెడ్జ్ఫుల్ యొక్క శక్తిశాలి స్థితి లేక నశాలో స్థితమై ఉంటారో అప్పుడు రచన యొక్క అన్ని ఆకర్షణల నుండి అతీతంగా ఉండగలరు. ఎందుకంటే ఇప్పుడింకా మీ రచన భిన్న భిన్న రంగురూపులను, పద్ధతులను రచిస్తుంది. కనుక బాల్యతనపు తప్పులు, సోమరితనపు తప్పులు, నిర్లక్ష్యపు తప్పులు ఇప్పుడింకా ఏవైతే ఉండిపోయాయో వాటిని మరచి మీ పవర్ఫుల్
శక్తి స్వరూపం, శస్త్రధారి స్వరూపం, సదా జాగంతి జ్యోతి స్వరూపాన్ని ప్రత్యక్షం చెయ్యండి. అప్పుడు మాస్టర్ రచయిత అని అంటారు. స్లోగన్: మనసా స్థితిలో ఎంత దృఢంగా అవ్వాలంటే ఏ పరిస్థితి కూడా దానిని కరిగించరాదు. అవ్యక్త సూచన: అచంచలమైన స్థిరమైన ఏకరస స్థితిని అనుభవం చేసేందుకు ఈరోజుటి పాయింట్. ఎలాంటి వాతావరణంలో, వాయుమండలంలోనైనా ఉండండి, కానీ మీ స్థితి సదా అచంచలంగా, స్థిరంగా, ఏకరసంగా ఉండాలి. ఎవరైనా నిమిత్తమైన వారు ఏదైనా సలహా ఇస్తే అందులో కన్ఫ్యూజ్ అవ్వకండి. ఎందుకంటే నిమిత్తంగా ఉన్నవారు అనుభవీలుగా అయిపోయారు. ఒకవేళ ఏదైనా వారి సలహా స్పష్టంగా లేకపోయినా అలజడిలోకి రాకండి. దీనిని అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తాము అని ధైర్యంగా చెప్పండి. అప్పుడు మీ స్థితి ఏకరసంగా, అచల్ అడోల్గా ఉంటుంది. అచ్చా, ఓం శాంతి.